ఏంట్రా చూడండి, ఆ పక్కన చంపేస్తాడు రా. దేశం కాని దేశంలో క్రిమేషన్ అవన్నీ ప్రాబ్లం కూడాను. ఆగరా వాళ్ళు ఫాలో. నన్ను కంగారు పెట్టకండి, అసలు గొట్టంకరగా ఉంది, పైగా పరుగు ఒకటి. అవేశ్వరి, నా దగ్గర ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ఉంది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ పిక్చర్. ఇంగ్లీషే? స్లీపింగ్ విత్ ఎనిమీ. ఎనిమియా? ద ఫ్లాంథ్రఫగిడి గివింగ్ ద హ్యాండ్. అరే అలంకార్, పురుగులు పడిపోతారు. వాళ్ళంతా బయటికి పోతే అదృష్టవంతులు బతికిపోయారనుకున్నా, మళ్ళీ పొలోమని లోపలికి పోతున్నారు. చావు రాసి పెట్టుంటే ఎవడు తప్పించలేడు సార్. అంతేరా. ఇదిగో చావును వెతుక్కుంటూ వీడు కూడా వెళ్తున్నాడు. వీడెప్పుడు లేచాడు? ఇప్పుడే లేచి పోవడానికి పోతున్నాడు. ఓరే నీ బ్యాక్ పాకెట్ లో బాంబు పెట్ట. వాడు వెళ్ళి హోటల్లో బాంబు గురించి చెప్పాడంటే మనం జైలుకి పోతాం. వెళ్ళి పట్టుకోవాలి. పట్టుకుంటాను సార్. పట్టుకోవాలి, పరిగెత్తు. చూసేవారు మన హోటల్ డిమాండ్. రండి రండి రండి, పక్క హోటల్ బాగలేదనగా మా హోటల్ పరిగెత్తుకొస్తున్నారు. అది కాదండి, వాళ్ళు. అర్థమైంది, నిన్ను మళ్ళీ వాళ్ళ హోటల్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళు పరిగెత్తుకొస్తున్నారు. అది కదా బాబు, మీ హోటల్ బా. ఇది అన్యాయం. మీ హోటల్ కదని మా హోటల్ వచ్చిన కస్టమర్లు కొడతారా? ఆ కస్టమర్ నేను కొట్టుకుంటాను, తిట్టుకుంటాను, నీకు అనవసరం. నీ హోటల్లో ఉన్నప్పుడు నీ కస్టమర్, నా హోటల్ కి వచ్చాడు కాబట్టి నా కస్టమర్. కరెక్ట్ గా చెప్పారు. మీ లగేజ్ ఎక్కడ సార్? ప్యాకేజ్ లేదు, క్యాబేజ్ లేదు. పోరా. సాయం పట్టండి సార్, టైం అవుతుంది, తీసుకెళ్తాం. పట్టు. నా కస్టమర్ తీసుకెళ్ళడానికి లేదు. రే టైం అయిపోతుంది, వదలరా. అంటేంటి బాబు, చెక్ ఇన్ టైం కరగంట ముందు తీసుకెళ్తే ఇంకొక రోజు రెంట్ పట్టేసనా? అదిలా మేమే పట్టేస్తాం. అందుకు కాదురా, వదలండ్రా. వదలనా? వదలరా. వదలనంటే అరే వదలరా అంటే. నేను వదలను. తలుపులన్నీ మూసేసి లాక్ చేసేయండి. నేను చెప్పేంత వరకు ఏ ఒక్కడిని బయటికి వదలడానికి వీల్లేదు. ఏసేయండి రా. అయ్యయ్యో వాడు తాళాలు వేసేస్తున్నాడు, వదలండ్రా. తాళాలు వేసేసినా బాంబు పెట్టి పేల్ చేసిన నేను వదలను. బాంబు పెట్టిన విషయం తెలిసిపోయింది. రే నీ హోటల్లో నిజంగానే బాంబు పెట్టాం, అది కొంచెం సేపట్లో పేలిపోతుంది. అందరినీ బయటికి పంపించేయి. అంటే బాబు, బాంబు ఉందంటే భయపడిపోయి కస్టమర్స్ అందరిని బయటకు వదిలేస్తే నీ హోటల్లో దించేసుకుందామనా? టైం అయిపోయింది, ఇక్కడుంటే మనం కూడా వస్తాం. పదం పదండి. పదండి. చూసేవరాడెత్తు, బాంబు ఉందని బిల్డప్ ఇచ్చి పారిపోతే మనం నమ్మేస్తామని వాడి ప్లాన్. మనం గడుచుకోలేమేంటి నమ్మడానికి? బాబు తాను తిమ్మే బయటకు వెళ్ళాలి. నేను ఒప్పుకోను. వెళ్ళకపోతే కొంప కూలిపోతాయా? గొప్పగా సార్ హోటల్లో. నీ అబ్బా అంతా నీ వల్లే వచ్చింది. ఫ్రెండ్ అని వాడికి లీక్ చేసావు. చేయకపోతే వాడు చస్తాడు కదా సార్. ఇప్పుడు మనం చేస్తాం కదరా, ఏదోలా తెలవరా. ఆగండి 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 ఆగండి. స్టాప్. అడ్డొచ్చారంటే అడ్డంగా నరికేస్తున్నారే, తప్పకండి. తమ్ముడు బండ్రెడ్డి, అమ్మయ్యా, పక్కన వచ్చేసినాడు. ఆయన మీట్ అయిపోయినా? చిన్నరమై అన్నా, ఇంకా నాకేం భయంలే. కడప రెడ్డమ్మ. ఆ పక్కన గడ వచ్చేసినట్టున్నాడు. అయితే పారిపోదాం అక్క. ఛీ! ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి జాయింట్ గా వేసేద్దాం. పాండ్రా అల్లుడు వీరశంకర్. ఏమైంది? మావయ్య కూడా వచ్చేసాడు రా. మర్యాదగా అందరూ బయటికి రండి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలీదా. ఎవరు నువ్వు? ఇక్కడ స్టోరీ డిస్కషన్ అవుతుంది, అరుస్తావేంటి? సైలెన్స్. కమండలి. ఇదిగో కామేశ్వరి, ఫాలో అవుతున్నా. ఈడేవట్రా, ఈడో మనకన్నా పవర్ఫుల్ గా ఉన్నాడే. తెలీదన్నా. తెలుసుగా, ఇండియాలుగా వేసేద్దాం. అలాగే. మై గాడ్, క్లైమాక్స్ కి హీరోయిన్ ఆ మోసగాడు మాయమాటలకి పడిపోయింది. నీలాగా. ఇదిగో నేను నోరు మూసుకోమని చెప్పాను కదా సార్, ఇంత ఇంట్రెస్టింగ్ గా స్టోరీ చెప్తుంటాను. కాము, నేను నిన్ను బాగానే సాటిస్ఫై చేస్తున్నాను కదా. బాగా. తర్వాత హీరో ద్వారా నిజం తెలుసుకుంటుంది. ఆ తర్వాత మాటలు లేవు, పాటలే. జనం చూస్తారంటారా నా ఫేస్ ని? ఏంటే ఇందాక చూస్తున్న తెగెత్తున్నారా? బాంబు కనిపించడం లేదండి. బాంబు మా హోటల్ ఎందుకుంటే పెడితే ఉండదేంటి? ఎవరు పెట్టారు? నేను పెట్టమన్నాడు, నేను పెట్టాను. ఇప్పుడు అలాగా పారిపోదాం పదండి. పారిపోవడానికి వీలు లేకుండా ఈ బక్కోడు తాళాలు ఇచ్చాడు. అన్నా, యాడున్నాయినా బీగాలు తీ, పారిపోతాం. ఆ తాళాలు తీరా గబ్బు నా కొడక. పడిపోయినట్టున్నాయనా? తాళాలు పడిపోయాయని ఎంత ధీమాగా చెప్తున్నాడు వీడు. ఏం చేద్దామంటే గ్లాస్ లేక పగల కొడదాం పదండి. అవి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు పగలవు. అయితే నా గంతో పేల్చేస్తాను. ఒరే కాశీ, బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు గంతో పేలిస్తే పేలవరా? పేలిపోవటమేరా? పారిపోండి, తొందరగా పారిపోండి, హోటల్లో బాంబు ఉంది. పారిపోండి. లేటెస్ట్ న్యూస్ ఏదైనా చెప్పు. అందరూ కలిసి బాంబు ఎక్కడుంది ఎక్కడి డిస్మాండిల్ చేద్దాం.
ఏంటి శవం ముందు చిల్లర ఏరుకునే వాళ్ళ అంతలా వెతుకుతున్నారు బాక్స్ లో బాంబు పెట్టి పెట్టినా కనిపించడం కేక్ బాక్సా చూసావా తీసాను ఏది ఎక్కడ పెట్టావు? అవును ఎక్కడ పెట్టాను నువ్వు తీసి నన్ను అడుగుతారా ఫుల్. గుర్తు రావట్లేదు సార్ మర్చిపోయాను ఒరే తొందరగా గుర్తు చేసుకురా బాబు, లేకపోతే మనతో పాటు ఈ బిల్డింగ్ కూడా పేలిపోతురా. గుర్తొచ్చింది చెప్పు. ఆ బాక్స్ మీద ఇలా హోటల్ పేరు ఉంటది కదా ఏమో ఆడే పెట్టాడు. అవును, మన హోటల్లో కేక్ బాక్స్ తీసుకుని అందులో బాంబు పెట్టాను సార్. అవన్నీ తర్వాత ముందు అది ఎక్కడిదో చెప్పు. అలా హోటల్ పేరు ఉండడంతో ఆయన ఇక్కడ మర్చిపోయానుకొని తీసుకుని రిసెప్షన్ లో ఇచ్చా. మీ రిసెప్షన్ లోనా? కాదు మీ రిసెప్షన్ లో. సార్ మన హోటల్ పేరుపోయింది. ఈయనేంటి పేమెంట్ సెటిల్ చేయకుండా చెట్టులా కూలిపోయాడు. గుండె ఆగిపోయింది. ఎవడు పెట్టిన బాంబుకు వాడే బలైపోతాడని బాబాయ్ మరోసారి రుజువు చేసి నిజంగానే పోయాడు. ఒంగోలాంబోతు లాంటి బండ్రెడ్డి, జెర్సీ ఆవు లాంటి రెడ్డమ్మ పెట్రోలు లైటర్లా కాకుండా ఒత్తి బాంబులా కలిసిపోవడంతో సీమలో ఫ్యాక్షన్ కి తెరపడింది. బాంబులు విసరడం, తలలు నరకడం లాంటి ప్రోగ్రాం లేకపోవడంతో స్టాఫ్ అంతా తాటాకు బుట్టలు, ఈతాకు చాపలు అల్లుకుంటున్నారు. కడపరెడ్డమ్మ మాజీ భర్త హౌస్ కీపింగ్ అమ్మాయిని పెళ్లాడి అసలు సిసలైన ప్రేమలోతుల్ని చవిచూస్తూ కాస్త మగాడిలా బ్రతుకుతున్నాడు. అలంకార్ కామేశ్వర్ని బాగా సాటిస్ఫై చేయడంతో తెచ్చిన డబ్బంతా అలంకార్ చేతిలో పెట్టేసింది. దాంతో మన రైటర్ కమ్ డైరెక్టర్ కామేశ్వర్ని హీరోయిన్ గా పెట్టేసి లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నాడు. ఇది పూర్తవుతుందో మధ్యలోనే ఆగిపోతుందో కాలమే నిర్ణయించాలి. చాలా మంది నిర్మాతలు సినిమాలు తీశాక చేతులు కాల్చుకుంటారు. కానీ ఈ తుప్పప్పారావు ప్లానింగ్ లోనే ఒళ్లంతా కాల్చుకుని ఇదే ప్రొడక్షన్ లో బాయ్ గా చేరి కాఫీలు టీలు అందిస్తున్నాడు. లీలారాణి గంగాధర్కి విడాకులిచ్చి శంకర్ దాదాతో సెటిల్ అయిపోయింది. శంకర్ దాదా బ్యాలెన్స్ యవ్వనాన్ని పొదుపుగా వాడుకుంటూ లీలారాణితో ఫిక్స్ అయిపోయాడు. శివకాశీలో శిశింద్రీలు తుట్టడానికి కూడా పనికిరాని కాశీకి ఇప్పుడు గన్ను డెన్ను ఉన్నాయి, కానీ బేరాలే. అందుకని ఏ బ్యాంక్ లోనో తీసుకుని ఓ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకుని డాన్ గా సెటిల్ అయిపోవాలని ప్లాన్ వేస్తున్నాడు. భార్య చచ్చిపోతే బావుండు అని మధ్యాహ్నం హత్య బాపుతో ఆలోచన చేసిన గంగాధర్ భార్య శంకరదాదాతో నడిచిపోవడంతో సిగరెట్లకి సీసాలకి దూరం అయిపోయాడు. కాస్ట్లీ సిగరెట్లైనా 2 దమ్ములు పీల్చి పారేసే గంగాధర్ ప్రస్తుతం బ్యాంకాక్ రోడ్ల మీద సిగరెట్ పీకలు ఏరుకుని కాల్చుకునే స్థితికి దిగజారిపోయాడు. ఒట్టి ఫిల్టర్ దొరికినా కూడా ఏరేసుకుని కాల్చేస్తున్నాడు. మధ్య మధ్యలో దాహం వేసినప్పుడు ఖాళీ గ్లాస్ పట్టుకుని బార్ల ముందుకెళ్లి ఓ పెగ్గు దానం చేయండి అని ముష్టెత్తుకుంటున్నాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న వీరశంకర్ అచ్చొచ్చిన బ్యాంకాకే హనీమూన్కి వచ్చాడు. ఈ కాలం పిల్లలు చాలా ఫాస్ట్. వచ్చి నెల కాలేదు, అప్పుడే మనోడు నెల తప్పించేశాడు. దిష్టి తిరిగిపోయింది, త్వరగా రెండరాని తల్లి తండ్రి ఫోన్ చేస్తుంటే బిడ్డనెత్తుకుని ఏకంగా ఒకేసారి వస్తాంలే అని లైఫ్ పార్ట్నర్ తో లైఫ్ ఎంజాయ్ చేశాడు. ఈ బండపిల్లను చేసుకోవడంతో మన బెల్ బాయ్ కి అదృష్టం చంకలో తేనె పట్టుబట్టినట్టు పట్టింది. బక్కన్న చేత ఆస్తి అంతా అమ్మించేసి బాంబు పేలుడుతో పేలిపోయిన స్వర్గీయ సాయిరాం హోటల్ ని కొనిపించేసి రీమోడలింగ్ చేయించేశాడు. దాంతో ఈ హోటల్ ఇండియాలో జనాభాలా బాగా డెవలప్ అయిపోయింది. కథ మళ్లీ మొదటికొచ్చింది.